ఫస్ట్ టైం విద్యాన్ని వదిలేసి ఒక 3 days వైజాగ్ అయితే వెళ్తున్నాను. సో దేని గురించి వెళ్తున్నానో, ఎందుకు వెళ్తున్నానో వీడియో ఎండ్ వరకు చూడండి, చెప్తాను. ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యే ముందు దేవుడి దగ్గర మంచిగా దండం అయితే పెట్టుకున్నాను. జర్నీ సాఫీగా స్మూత్ గా జరగాలని చెప్పి. ఇంకా నన్ను స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికి మామయ్య అయితే వస్తున్నారు. సో బయలుదేరేటప్పుడు అత్తయ్య అయితే మాకు ఎదురొచ్చారనమాట. ఇంకా నేను మా మామయ్య ఆకివిడి స్టేషన్ కి అయితే వచ్చేసాము. మచిలీపట్నం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్. 10:30కి రావాల్సిన ట్రైన్ ఆకివిడికి 11:30కి వచ్చింది. ఆల్మోస్ట్ 1 hour డిలే అయింది. ఇంకా మా బావ అయితే సెకండ్ ఏసీ బుక్ చేశారు. కొంచెం స్పేషియస్ గా ఉంది. ట్రైన్ ఎక్కంగానే కాసేపు అలా కూర్చుని ఇంకా పడుకున్నాను అనమాట. నిద్ర కూడా చాలా సోసోగా పట్టింది. ఎప్పుడు విద్య నా పక్కనే ఉండేది కదా, ఇంకా అది నా పక్కన లేదు అనేసరికి చాలా ఎమోషనల్ అయిపోయాను. ఫైనల్లీ సేఫ్ గా వైజాగ్ అయితే రీచ్ అయిపోయాను. డోర్ తీద్దామని చెప్పి కీస్ కోసం వెతుకుతుంటే కీస్ ఏమో మా బావ దగ్గర ఉన్నాయి. ఇంకా ఆయన కోసం నేను స్టెప్స్ దగ్గర కూర్చుని వెయిట్ చేస్తున్నాను. ఆఖరిగా మా బావ కూడా వచ్చేసారు కొత్త ఇంటి నుంచి. ఇదే రీజన్ నేను వైజాగ్ రావడానికి. మేము కొత్త ఇంటికి అయితే షిఫ్ట్ అవుతున్నాము. 9:16 కి ముహూర్తం అయితే నేను వైజాగ్ వచ్చేసరికి 10:30 అయింది. ఇంకా ఈ లోపు మా బావ వెళ్ళి పాలైతే పొంగిచ్చి వచ్చేసారు.